హే గైస్, ఇప్పుడు మనం గంగడగత్రికి బయలుదేరాం. ఇది డుమ్రిగూడ మండలం, విశాఖపట్నం డిస్ట్రిక్ట్. డుమ్రిగూడ నుండి 15 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఆంధ్ర ఒరిస్సా బార్డర్. డీప్ ఫారెస్ట్, చాలా భయంకరంగా ఉంటుంది. ఈ ఫారెస్ట్కి వెళ్ళాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కంపల్సరీ గైడ్ని పెట్టుకోవాలి. కొన్ని వస్తువులు మాత్రం ఖచ్చితంగా మనం తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో జంతువులు సంచరించే ప్రదేశం కనుక మనం జాగ్రత్తను పాటించడం అనేది చాలా మంచిది. ఒంటరిగా ఎప్పుడు వెళ్ళకూడదు. కంపల్సరీగా గైడ్ని మాత్రం పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. పక్కన ప్రవహిస్తున్న గడ్డ భయంకరంగా ఉంది. ఈ గడ్డ అనేది చాలా ఉధృతంగా కూడా ఉంటుంది. మనం కాబట్టి ఈ గడ్డను మనం ఉపయోగకుండా ముందుకు కొనసాగాలి. భయంకరమైన అడవి. చాలా భయంకరంగా ఉంది. ఈ లొకేషన్ చూస్తుంటే ఇక్కడ పెద్ద పెద్ద చేపలు ఉండొచ్చని సమాచారం ఇచ్చారు, కానీ గ్యాలం తెచ్చుకోలేదు. వీలైనంత త్వరగా మేము రిటర్న్ అవ్వాలని అనుకుంటున్నాం. ఎప్పుడో పురాతనమైనటువంటి మార్గం ఇది. డుమ్రిగూడ నుంచి గొల్లూరు వెళ్ళాలంటే ఒక షార్ట్కట్లో అడవి మార్గాన్ని ఉపయోగించేవారు పూర్వీకులు. ఎంతో వ్యాపారం చేసేవాళ్ళు. కుండలు, కిరోసిన్, బియ్యం వీటిని పాడవ తీసుకెళ్ళి అమ్మటానికి ఉపయోగించేవారు ఈ మార్గాన్ని. బహుశా ఈ మార్గంకి 150 సంవత్సరాల పైన ఉండొచ్చు అనేది ఒక అంచనా. ఒక దశాబ్దం కాదమ్మా, శతాబ్దంకి మించే ఈ యొక్క మార్గాన్ని ఉండవచ్చును. చూడండి అడవి ఫ్రెండ్స్, చాలా దట్టమైన అడవి. పైన అన్ని రకాల జంతువులు ఉండవచ్చు అనేది ఒక అంచనా. ఈ రాయిని చూస్తున్నప్పుడు గుండ్రటి రాయి. ఈ అడవిలో అనేక రకాలైన ఖనిజాలు ఉన్నాయి. వర్షాకాలంలో చూడండి అక్కడ కెనాల్ ఉంది. ఆ మధ్యలో వెళ్ళాలంటే కారడవి, మనిషి వెళ్తే తిరిగి రాడన్న ఒక అపనమ్మక పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ భయంకరమైన రాళ్ళు, ఊడలు, చెట్లు, మామిడి చెట్లు. నిజానికి ఒక అద్భుతమైనటువంటి లొకేషన్. కానీ ఒక్క మిస్టేక్ ఇంకో మిస్టేక్ ఏంటంటే మేము సాయంత్రం పూట రావడం అనేది చాలా పెద్ద మిస్టేక్గా నేను భావిస్తాను. దగ్గరకు వచ్చేసాము లొకేషన్కి. కంకడకత్తూర్ అని అంటే కంకడ అంటే ఈత అని, కత్తూర్ అంటే రాయి అని, రాయిని తొలిచిన మార్గం అని. అంటే ఒక పీత రాయిని తొలిస్తే ఎలా ఉంటుందో ఆ రకంగా ఉంటుందని పూర్వీకులు భావించి కంకడకత్తూర్ అని పేరు పెట్టడం జరిగింది. ఒక అద్భుతమైనటువంటి మార్గం ఇది. ఇది ఒరిస్సాకి, ఆంధ్రకి. చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్టు బహుశా నాకు తెలిసి ఒక 200 సంవత్సరాలు పైబడి వయస్సు ఉంటుందనేది నా యొక్క అంచనా. మార్గం ఏంటంటే ఈ యొక్క కంకడకత్తూర్ వాటర్ ఫాల్స్లో ఇప్పుడు తేనెటీగల ఆందోళన కూడా ఉందని, తేనెటీగలు పెద్ద తేనె ఉందని సమాచారం ఇవ్వడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డౌన్ వస్తుంది. చాలా దారుణంగా ప్లేస్ అనేది కనబడుతుంది. అయితే నెక్స్ట్ టైం మాత్రం అన్ని సపోర్ట్తో ఒక నైట్ స్టే చేయడానికి ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ వాటర్ వచ్చేది బహుశా వర్షాకాలంలో అయితే వాటర్ రావాలి. ప్రస్తుతానికి అయితే అడవిలో నుంచి వాటర్ రావటం లేదు. చూడు మంచి లొకేషన్స్. ఈ లోపల అడవి ఉంది, జంతువులు కూడా వస్తూ ఉంటాయి. సాయంత్రం పూట కూడా మమ్మల్ని అలాగే ప్రకృతి అందులో వాతావరణం కూడా బాగా సహకరించింది. వాతావరణం బాగుండటం వల్ల ఇక్కడ కరెంట్ పోల్ను కూడా వేయడం జరిగింది. ఇది ఒరిస్సాకి బోర్డర్ కనుక ఇంకా విద్యుత్ స్తంభాలు కూడా వేయడం జరిగింది. బహుశా EPDCL వారు వేసి ఉంటారు. చూడండి అక్కడ లైటింగ్ కనబడుతుంది, కరెంట్ పోల్ కనబడుతుంది. భయంకరమైన అడవి. ఇక్కడ పాలైతే
చాలా హుషారుగా కనబడుతున్నారు. ఛార్జింగ్ కాబట్టి రీఛార్జ్ చేయాలనుకుంటున్నాడు. ఏదైనా దొరికితే రీఛార్జ్ చేద్దాం అనుకుంటున్నాడు. చూడండి ఆ లొకేషన్. ఓయ్ మాకన్నా ముందు ఈ గైడ్స్ నువ్వు ఒంబి పిల్లల్ని ఎంచుకున్నాం. వాళ్ళు చాలా దగ్గరలో ఉన్నారు. అదిగో ఒక ఈత కొడుతున్నారు ఒక అబ్బాయి వెళ్ళడంత దూరంలో. అదిగో అక్కడ జంతువులు కూడా కనబడుతున్నాయి. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ అడవిని చూస్తుంటే మాత్రం చాలా ఆందోళనగా ఉంది. చూస్తుంటే అమెజాన్ లాగా ఉంది. చాలా భయంకరంగా కనబడుతుంది. చాలా వెరైటీస్. ఇది ఒంబి డొంగురు అని అంటారు, ఒంబి కొండ అని అంటారు. ఇది ఒంబి అనే పేరు మీద వచ్చింది. ఒంబి అనగానే బహుశా ఒక జంతువుకి పోలిన చెప్పి ఉండవచ్చు. సో ఏదైనప్పటికీ మంచి నేచర్ అనేది కనిపిస్తుంది. వైవిధ్యభరితమైనటువంటి చెట్లు, ప్రకృతి ప్రసాదమైనటువంటి ఇక్కడ నేచర్ కనబడుతుంది. రకరకాలైనటువంటి వనమూలికలతో కూడినటువంటి చెట్లు మార్గ మధ్యంలో కనిపిస్తూ ఉన్నాయి. అది చాలా అదృష్టంగా భావించాలి. విద్యుత్ స్తంభాలు వేయడం అనేది చాలా మెచ్చుకోవాలి. వారు ఇలాంటి పరిస్థితుల్లో కూడా వేయడం అంటే గ్రేటే. ఇక్కడ చిన్న కనబడుతుంది. సాల్మన్ భయపడ్డాడు. ఇక్కడ హైట్ ప్లేస్ ఎక్కాలి. ప్రజెంట్ ఎక్కుతున్నాం. ఈ మార్గం చూస్తూ ఉన్నప్పుడు కొన్ని వందల సంవత్సరాలుగా నడిచిన మార్గం వలన ఇక్కడ ఇది కొంచెం సాఫ్ట్గా అయిపోయింది. అంటే అదిగండి లొకేషన్ ఎలా కనిపిస్తుంది చూడండి. ఈ అడవిని కూడా చూడండి, భయంకరంగా కనిపిస్తుంది. ఇక్కడ రాయి ఇది మామూలుగా లేదండి. చూడండి ఆ రాయిని చూడండి, చాలా అసాధారణంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ చేపలు పట్టడానికి మరి కొండదకి చాలా అక్కడ కట్టడం జరిగింది. అడ్డుగా దడిని కట్టారు. చేపలు చూడండి. ఈ రాయి ఒక అసాధారణంగా కొన్ని వేల సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అద్భుతమైనటువంటి లొకేషన్. ఒంబి నుంచి ఈ యొక్క వాటర్ ఫాల్స్కి రావాలంటే మ్యాక్సిమం 20 minutes పట్టవచ్చు. ఆ పైనుంచి చూస్తున్నప్పుడు ఒక రాయి ఆ రకంగా ఏర్పడడం అనేది ఒక అద్భుతమైనటువంటి దృశ్యం. చాలా జాగ్రత్తగా దిగాలండి ఇక్కడ. చాలా అద్భుతం. ఇదే అనుకుంటానండి. ముందునా లేదా ఇంకా ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం దగ్గరకు వచ్చామని మా గైడ్ చెప్తున్నారు. పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళని మేము కొంత డబ్బులు ఇచ్చి గైడ్గా పెట్టుకున్నాం. పిల్లలు చాలా ఉత్సాహంగా కనబడుతున్నారు. ఇక్కడ పాలు కూడా చాలా ఉత్సాహంగా కనబడుతున్నారు. దీంతో చాలా రకాలైన టూర్లు మేము చేసాం. ఇదిగండి ఇది రాయి. దీన్నే కంకడా కత్తూర్ అని కూడా అంటారు. అంటే పీత తొలిచిన రాయి. ఇదిగో చూడండి, ఈ మధ్యలో రాయి, లోపల చిన్న గుహ ఉండవచ్చు. ఆ రాయిని తీస్తే గుహ కనిపిస్తుందేమో. పూర్వీకులు దాన్ని మూసినట్టు కనిపిస్తుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి లొకేషన్. ఇక్కడ రాయి మళ్ళీ ఎత్తు వచ్చింది. ఈ లాక్డౌన్ వచ్చి మాకు చాలా యూజ్ అయింది. దీనివల్ల మేము ప్రతి ఒక్క మా పూర్వీకులు ఈ రాయి కింద నుంచి నడిచి వెళ్ళేవారు. ఇది అండి, ఇదే కంకడా కత్తూర్. హలో 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 చూడండి, ఒక రీసౌండ్ కూడా వినపడుతుంది. హలో హలో మంచి సౌండ్ వినపడుతుంది. చాలా బాగుందండి. ఇదే కంకడా కత్తూర్ అంటారు. ఇదేరా కంకడా కత్తూరు. ఇక్కడ ఇది ఒక లొకేషన్, అద్భుతమైనటువంటి లొకేషన్. ఇదిగో మా గైడ్ పిల్లలు బాలు. ఏం పేరు నీ పేరమ్మా? శివన్ పట్టుకో. ఇదేనా ఇంకా అవతల పక్క ఏమైనా ఉందా? ఇదే కంకడా కత్తూర్. కంకడా కత్తూర్ ఒక అద్భుతమైనటువంటి లొకేషన్. ఇదిగో మా టీం ఇంకా రావాలి.
ఈ రెండింటిని కవర్ చేయాలనుకుంటున్నాం. ఒక అద్భుతం ఇది. ఇక్కడ మామూలుగా అయితే కవర్ చేయలేము. ఇది అక్కడ ఒక గుహ కనిపిస్తుందండి. ఆ గుహ అద్భుతంగా కనిపిస్తుంది. వావ్, గుండా నడవాలంటే చాలా కఠినంగా ఉంది. ఇక్కడ ఒక రాయి ఏ రకంగా కట్ అయిందో చూడండి. అందుకే కంకడా కతూర్ అని అంటారు. ఇది ఒక అద్భుతమైనటువంటి రాయి. ఇది ఇలా కట్ చేయడం అనేది ప్రకృతికి మాత్రమే తెలుసు. ఎంత అందంగా కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇది రివర్స్లో మనం చూసినట్లయితే చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది. అదిగో అక్కడ కూడా కంకడా కత్తూరు కనిపిస్తూ ఉంది చూడండి. అది కంకడా కత్తూర్. అటుపక్క ఈ గడ్డ వంపులు తిరిగిన మార్గం అనేది మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. అది అండి ఈ చక్కటైన అడవి, అద్భుతమైనటువంటి అడవి ఇక్కడ ఉంది. ఇంత అందమైన అడవిని నేను మా పరిసరాల ప్రాంతాల్లో ఉందనేది మరి ఎప్పుడు చూడలేదు. అయినా ఇలా రావడం చాలా ఆనందంగా ఉంది. కిందకి దిగాలని అనిపిస్తుంది కానీ ఆ రూట్ని ఇంకా మేము చూడలేదు. సో ఒక రకంగా కిందకి దిగే ప్రయత్నం అయితే నేను చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మరి ఈ కిందకి దిగినప్పుడు దాని యొక్క ఫ్రేమ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది ఒక అద్భుతమైనటువంటి అడవి. 2 కొండల మధ్యలో లొకేట్ అవ్వడం అనేది, మరి ఈ గడ్డలు ప్రవహించడం అనేది ఒక అద్భుతం. చాలా రకాలైనటువంటి, అదిగంటే అక్కడ మంచి ఫ్లవర్స్. ఫ్రెండ్స్, ఈ మార్గం అనేది చాలా కఠినంగా ఉంటుంది, నడవటానికి చాలా ఇబ్బంది. మరి ఇటువంటి మార్గంలో నడిచేటప్పుడు సరైన షూ వేసుకొని ఉంటే మనకు బాగుంటుంది. ఈ షూని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అడవిలో వెళ్ళేటప్పుడు. నేనైతే పవర్ షూ వేసుకున్నాను, నో ప్రాబ్లం. మరి మా ఫ్రెండ్స్ చిన్నపిల్లలు చాలామంది ఇటుపక్క ఉన్నారు. వారిని నేను అద్భుతపరచాలని అనుకుంటూ ఉన్నాను. అదేనండి కంకడా కత్తూర్, అద్భుతమైనటువంటి కంకడా కత్తూర్. ఈ కింద నుంచి చూడాలని అనుకుంటూ ఉన్నాను. ఈ కంకడా కత్తూర్ని చూస్తుంటే ఒక భయంకరంగాను అద్భుతంగాను కనిపిస్తూ ఉంది. ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. ఈ కింద నుంచి వెళ్తాను, గడ్డలో దిగిపోయాను ఇంచుమించుగా. నేను వెళ్ళబోయే ఈ ప్రదేశం, మరి ఇది ఇక్కడ ఫ్లవర్స్, లీవ్స్ చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ లీవ్స్ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ మాత్రం చాలా కఠినంగా ఉంది. కిందకి దిగిపోయి నేను చూడాలని అనుకుంటున్నాను ఈ కంకడా కత్తూర్ని. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. వావ్, ఇది ఒక అద్భుతమైనటువంటి లొకేషన్. ఎంత అందంగా కనిపిస్తూ అర్థమవుతుంది.
ఓయ్ పాల్ ఓయ్. ఇది ఒక అద్భుతమైనటువంటి ఈ లొకేషన్ని చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది. అనిపిస్తుంది. వావ్, ఈ లొకేషన్ చూడడానికి మేము ఇంత కష్టపడి వచ్చాము. చూడండి. ఓయ్ పాల్, ఇది చూస్తుంటే ఎక్కడ లోతుగా ఉందో కూడా తెలియదు. అదిగో మా సోదరులు దిగారు. ఇలా వచ్చండి. ఇక్కడ తేనెటీగలు ఏం లేవు, ఇక్కడ బాగుంది. वताल की चौड़ा से किसी हाँ सरे सरे इधे कंकड़ा कतूर ఈ అద్భుతమైన లొకేషన్ని చిత్రీకరించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఒక అద్భుతం. వావ్, पालो अच्छी जट अनला था हाँ ओके ओके टाइम